అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, కానీ వాళ్ళు బయటలో అక్కడ ఇక్కడ తినేసి హెల్త్ పాడు చేసుకుంటారు. అందుకే నేనైతే ఇంట్లోనే ఇవాళ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసేస్తున్నాను. దానికోసం అయితే నేను ఫస్ట్ వాటర్ మెలన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే మంచిగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇలా వాటర్ మెలన్ స్కిన్ అయితే మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మన వాటర్ మెలన్ని మనం ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మంచిగా వీటి సీడ్స్ అన్నిటిని అయితే వేరు చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి నేను ఎలా కట్ చేసుకున్నాను, సీడ్స్ని కూడా వేరే చేసేసుకున్నాను. ఇప్పుడు మనమైతే ఒక మిక్సీ జార్లో ఈ వాటర్ మెలన్స్ అన్నిటిని ఇందులో వేసేసుకుందాము. ఇదైతే మన పాలు అండ్ క్రీమ్ రెడీ చేసాము. ఇదైతే వేసుకొని ఆ తర్వాత అయితే మంచిగా 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. 3 గ్రాప్స్ వేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా క్రీమ్ లాగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ క్రీమ్ని మనం ఇలా వాటర్ మెలన్ చిల్కా ఉన్నది కదా, అందులో ఇలా చిన్న పిల్లల కోసం కాబట్టి ఇలా కార్టూన్ లాగా చేస్తే వాళ్ళకి బాగుంటుంది. చూసారా ఎంత క్యూట్గా ఉందో. అదే నేను సేమ్ ఒక బౌల్లో కూడా తీసేసుకొని వాటి మీద అయితే మంచిగా గ్రాప్స్ అన్నిటిని నేను గార్నిష్ చేసేసి ఇంకా కొన్ని మన వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ కాబట్టి కొన్ని సీడ్స్ కూడా వేసేసాను. చూడండి, చూస్తుంటే కూడా ఎంత బాగున్నదో. ఇప్పుడు వీటిని అయితే మనం 2 hours వరకు ఫ్రీజర్లో పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూద్దాము ఎలా అయిందో. చూడండి ఎంత క్యూట్గా ఉందో మన ఐస్ క్రీమ్. పిల్లలకైతే చాలా నచ్చిద్ది. ఇలా మీరు వారానికి ఒకసారి చేసినా కూడా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చేసాం కాబట్టి హైజీన్ ఉంటుంది. ఇప్పుడైతే మనం కూల్గా ఈ ఐస్ క్రీమ్ని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి అయితే డెఫినెట్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరైతే పక్కాగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్, బాయ్ బాయ్.